ఆ దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్గా ఉన్నా. మీరు కూడా ఇంకా సూపర్గా ఉన్నారని ఆశిస్తున్నా. బ్యూటిఫుల్ వెదర్. బైక్ రైడింగ్ చూసేద్దాం. స్టార్టింగే 41,370 పక్కన 7. అట్ ప్రజెంట్ మనం చెర్లపల్లి బస్ స్టాండ్ పక్కనే ఉన్నాం. ఇటు బోడుప్పల్ చెంగిచెర్ల దాటి ఇక్కడ దాకా రావడం జరిగింది. ఎందుకు వచ్చినాం ఏమిటి అనేది డీటెయిల్స్ మాట్లాడుకుందాం. ఇక్కడ నుంచి మూవ్ అవుదాం. ఈరోజు June 30th, అంటే ద లాస్ట్ డే ఆఫ్ జూన్. లెఫ్ట్ వెళ్ళిపోతే చెర్లపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 వైపు వెళ్తాం. అండ్ ఇటు రైట్ వెళ్ళిపోతే రాంపల్లి వైపు వెళ్ళిపోతాం. చెర్లపల్లి టు రాంపల్లి రోడ్డు వెడల్పు అని ఒక వీడియో ఉంటుంది మన ఛానల్లో. వీలుంటే ఒకసారి చెక్ చేయండి. ఇదే మంత్లో షూట్ చేసిన ఫస్ట్ టైం నా లైఫ్లో ఈ మధ్యలో రూట్లో వెళ్ళడం అనేది. ఇప్పటి వరకు కూడా ఎప్పుడూ నేను వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్ళాల్సి వచ్చింది. నేను అనుకుంటూనే ఉన్నా, బోడుప్పల్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే క్లౌడ్స్ చాలా డార్క్ కనబడ్డాయి. బీభత్సమైన వర్షం పడుతుందేమో అని. గత 4-5 రోజుల క్లౌడ్స్ అట్లనే కనబడుతున్నాయి. నేను రోజు పడుతుంది అని అంటున్నా. నా భార్యనేమో నవ్వుతా ఉన్నది, నువ్వు రోజు వర్షం పడుతుంది అంటున్నావు, పడుతూనే లేదని. మొత్తానికి ఈరోజు అయితే లైట్గా పడుతుంది వర్షము. అండ్ షారోన్ ఏం చేస్తున్నావు? ఓకే, వా. ఈ రైడ్కి నేను నా భార్య కలిసి వచ్చినాం అనమాట. మ్యాప్ పెట్టిన, షారోన్ చూస్తుంది. లైట్గా పడుతుంది వర్షం. ఈ పాటికే భారీ వర్షాలు పడాలి, బట్ ఎందుకో పడలేదు. ప్రపంచం అంతా చాలా చోట్ల వర్షం పడుతుంది, కానీ మా బోడుప్పల్లో మాత్రం పడట్లేదు. మొన్న ఒకరోజేమో పడ్డది అంతే. ఒక 2 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే ఒక లేక్ వస్తుంది, అదే చెర్లపల్లి లేక్. ఈరోజు నేను ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే నాకు వచ్చిన కాంటెంట్ ఏంటంటే, చెర్లపల్లి లేక్ని కూడా రీడెవలప్ చేస్తున్నారంట. ఓకే, మరి ఇక మనము హైదరాబాద్ లేక్స్ అనే సిరీస్ తీస్తుంటాం కదా, అది ఎంత దూరమైనా మనం వెళ్తుంటాం. దానిలో భాగంగానే ఇక్కడ దాకా ఇప్పుడైతే రావడం జరుగుతుంది. నేను కూడా ఫస్ట్ టైం ఈ ఏరియాస్ చూడడం అన్నీ కూడా. ఈ ఏరియా తోటి మీకు ఏమైనా మెమోరీస్ ఉంటే, ఈ రూట్లో ట్రావెల్ చేస్తున్నా కదా, ఈ ట్రావెల్ చేస్తున్న రూట్లో మీకు ఏమైనా మెమోరీస్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. నాకున్న మెమొరీ ఏంటంటే, ఇదే ఫస్ట్ మెమొరీ. నేను నా భార్య కలిసి రావడం ఈ లేన్లోనికి. అటు చెర్లపల్లి, రాంపల్లి ఇవన్నీ కూడా మేము తిరిగినాం, కానీ ఈ లేన్లోకి రాలేదు ఎప్పుడు. నేను కూడా ఎప్పుడు రాలేదు. నేను ఉంటే బోడుప్పల్ అయినా కూడా ఈరోజే నాకు కుదిరింది. అండ్ అది కూడా మా ఇద్దరికి కలిసి కుదరడం గ్రేట్. స్ట్రైట్ షారోన్, రోడ్ ఎట్లుంటాట? ఓకే, ఫాలో ద రోడ్. ఇదేంటిది? ధృతి అంట, ది అడిషన్ రిహాబిటేషన్ సెంటర్ అట. ఓకే, కెమెరా మీద నీళ్ళు పడ్డట్టున్నాయి, అదేదో బ్లర్ అయింది ఎన్నో. ఒకసారి ఆపి దాన్ని ఏందో చూద్దాం. ఓకే, వర్షము చుక్కలు పడ్డాయి. జస్ట్ ఖర్చు పెట్టి దూడ్చిన. ఏందమ్మా ఏమో చెప్తున్నావు? రోడ్డు మొత్తం ఇట్లా తిరుగుతూ ఉంది అన్నమాట. బాగుంది. కాకపోతే ఇక్కడ స్పీడ్గా పోయే వాళ్ళతోనే ప్రాబ్లమ్స్, నార్మల్గా పోతే ఏం లేదు ప్రాబ్లము. వావ్, వెదర్ అయితే ఎట్లా కనిపిస్తుంది అసలు, బ్యూటిఫుల్ కనబడుతుంది వెదరు. లొకేషన్ ఇదంతా కూడా మస్తుంది. ఇదేంటిది? మోడీ ఏదో. ఓకే, ఫోమ్ వాష్ 200 అంట. ఏరియా బాగుంది, ప్లజెంట్గా, డీసెంట్గా, సూపర్. బిల్డింగ్లు కూడా మంచిగా ఉన్నాయి. అరే, ఈ రోడ్ హైలైట్ ఉంది. ఈ రోడ్ ఇట్లా వేసిర్రు మొత్తము మలుపులు తిరుగుతుంది. వావ్, సిల్వర్ ఓక్. ఓకే, చాలా మంచి బిల్డింగ్లే ఉన్నాయి. ఏరియా గట్టిగానే ఉంది. ఇటేనా షారోన్? దారి ఇటేనా? స్ట్రైట్. ఓకే, నేను గూగుల్ మ్యాప్స్లో చూసిన చెర్లపల్లి లేక్ అని పెట్టుకున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే, దాని కొంచెం ముందుకు అదే లేక్ని నాగారం లేక్ అని కూడా ఉంది గూగుల్ మ్యాప్స్లో. ఇదంతా కలిపి ఒకటే లేక ఏంటిది అనేది నాకు కూడా తెలియదు. బోడుప్పల్, మల్లాపూర్ ఆ రూట్ నుండి కూడా వస్తే వేరే రూట్ ఉండొచ్చు, బట్ నేను ఇటు చెంగిచెర్ల నుంచి వచ్చిన. ఇదేంటిది? CIA చెర్లపల్లి పారిశ్రామికవేత్తల స్వాగతం. ఓకే, రోడ్లు బాగున్నాయి.
రోడ్లు మాత్రం సూపరు. ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా. మీ అందరు తెలిసిన చెర్లపల్లి అనేసరికి చాలా కంపెనీస్ ఉంటాయి. ఎప్పుడు ఏ పని అయినా మీకు దొరకకపోతే ఒక్కరోజు చెర్లపల్లిలో పొద్దునుండి సాయంత్రం దాకా తిరగండి. మీరు ఏ పని అయినా చేయగలిగే సత్తా మాత్రం మీకుంటే ఖచ్చితంగా 100% ఏదో ఒక పని చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో దొరుకుతుంది. ఐటీఐ అంటారు కదా, ఐటీఐ చేసిన వాళ్ళకైతే చాలా జాబ్స్ ఉంటాయి ఈ చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో. వెల్డర్స్ అని, ఇంకా ఎలక్ట్రీషియన్స్ అని రకరకాలుగా వర్క్స్ ఉంటాయి. వావ్, ఇదేంటి తప్పొచ్చినామా? చూస్తూనే ఉన్నావు కదా సార్, మిస్ అయినావా? ఎటుంది అది వెనకక? ఓకే, నువ్వు చూడలేదా మ్యాప్? రోడ్ చూస్తున్నావా? ఓకే, చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ అనమాట. నా భార్య అద్దాల మీద నీళ్ళు పడ్డాయని తుడుచుకుంటుంది. ఇంత లోపల కొంచెం ముందుకు వచ్చేసినాం మనం. సరే, ఏం పర్లేదు. మనం వచ్చిందే ఆ లేక్ని చూడడం కొరకు, మీకు చూపించడం కొరకు. ఎగ్స్ పోతున్నాయి. అదే ఎవరైనా ఈ జిమ్ ట్రైనర్స్ కానీ ఈ బాడీ ఫిట్నెస్ మీద ఐడియా ఉన్న వాళ్ళని చెప్పండి. రోజుకు ఒక 2 ఎగ్స్ తింటున్నా విత్ ఎల్లో. నేను అది మంచిదేనా, తినొచ్చా, ఏంటిది కొంచెం కమెంట్ చేయండి. ఎటు వాళ్ళు షారన్? ముందుకా? హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు అన్నీ తిరిగి గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులు గురించి వీడియోలు చేయాలని ఎంతో ఆశతో ఉన్నా. ఖచ్చితంగా ఈ ఉప్పల్ దాటి కూడా ముందుకు వస్తా. ఈ లెఫ్టా? ఓకే, ఇదే లెఫ్ట్ అంటే యాక్చువల్ ఇందాక ఈ రైట్ కొట్టాల్సిందే, మేము మిస్ అయిపోయినాం. అదే నేను అనుకున్నా 2 కిలోమీటర్లు కదా, ఇంకా ముందుకుంది ఏంది అని అనుకున్నా. బట్ ఇట్స్ ఓకే. చెర్లపల్లి చెరువు వద్ద ఇదేదో బ్యానర్ ఉంది, మంచిగా ఉంది. ప్రతి ఆదివారం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు చేపలు అమ్మబడుతాయంట. వావ్, అమేజింగ్. స్పీడ్ లిమిట్ 60. ఓకే, 30, సారీ 60 అని వచ్చేసింది నోటు. స్పీడ్ లిమిట్ వచ్చేసి 30. ఇదేంది, 1 వేనా ఏంది? ఇటే వస్తారు అంతా. వర్షం పడుతూనే ఉంది. మనది ఎట్లుంటుంది అంటే వర్షం పడనంతసేపు వర్షం పడితే బాగుండు అని కోరుకుంటాం. దేవుడికి ప్రార్థన చేస్తుంటాం. ఇటైనా బయటికి రాగానే వర్షం పడుతుంటే అబ్బా దేవుడికి ఇప్పుడే వర్షం పడాలి, కొంచెం ఆపొచ్చు కదా అని. గట్లుంటాయి మన అన్నీ. ఓకే, స్ట్రైటా అమ్మా? వచ్చేసినమ్మా. ఇదేంది మేధ, ఇది అటు మనం నారపల్లి దాటిన తర్వాత కూడా ఉంటుంది అన్నోజిగూడ ఏరియాలో మేధా కంపెనీ. ఇంకా స్ట్రైటా? ఓకే, ఇట్స్ రైనింగ్. ఆగడానికి ఏదైనా చిన్న ప్లేస్ దొరికినా బాగుండు. ఇట్స్ దంచుడింగ్స్. రెయిన్ ఈస్ దంచుడింగ్స్, వీఆర్ ఆల్సో దంచుడింగ్స్. ఇంత నిర్మానుష్యంగా ఉన్నది ఏం లేదు. టీజీఎస్ పీడీసీఎల్. ఓకే, అరే మళ్ళా 300 మీటర్స్ మళ్ళా బ్లర్ అయింది. ఇది ఖర్చుకి ఇక నీళ్ళు పడతా ఉన్నాయి. ఇక ఈడనే ఉండొచ్చు, ఏడనో లేకు. ఇదంతా లేకే. ఓకే, క్లియర్ అయింది. థ్యాంక్ యూ షారన్, సూపర్. లెఫ్టా? ఇదంతా ఏదో డ్యామ్ లాగా ఉన్నది. ఇదే చెరువు కట్ట కావచ్చు. ఇదే చెరువు కనబడుతుంది, దాని ఆనవాళ్ళు అర్థమవుతున్నాయి. మనం లెఫ్ట్ అయితే మ్యాప్లో చూపించిన ప్రకారం వెళ్దాము. ఈ రైట్ సైడ్ ఉందంతా చెరువే అనేది అర్థమైంది మనకు. మరి ఇక్కడ భూమి పూజ అయితే ఒకటి చేయడం జరిగింది. ఉప్పల్ ఎమ్మెల్యే గారు కూడా రావడం జరిగింది నిన్న కాదు, ఈరోజే, మంగళవారం. ఈరోజే కదా సార్? ఈరోజే. అండ్ ఓకే, ఇక్కడ అంతా కూడా బతుకమ్మలు ఇవన్నీ వేయడానికి వరకు కూడా కుంట ఏర్పాటు చేసినట్టు గతంలో. బాయ్స్ చిల్లు కొడుతున్నారు ఈడ. ఎస్, ఇదే చెర్లపల్లి లేక్. వావ్, సీరియస్గా వర్క్స్ జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి మనము ఈ చెరువుని చూసే ప్రయత్నం చేద్దాము. ఇది అంతా నెట్ వేసి ఉన్నది. అటు లోపలికి వర్క్ జరుగుతుంది. రూట్ ఉందా, ఏమైనా ఉందా చూద్దాం. ఎంత వచ్చింది అక్కడ నుంచి రీడింగ్ ఇక్కడ దాకా? ఇక్కడికి వచ్చేసరికి 41,373, పక్కన 6. ఇదే చెర్లపల్లి లేకు. ఇక్కడంతా కూడా కదండి వాటర్ ఉన్నాయి. ఇక్కడ లేక్లో పర్వాలేదు, వాటర్ బాగానే ఉన్నాయి, నీట్గా కూడా ఉన్నది. గుర్రపు డెక్క కూడా ఏం లేదు. సీనరీస్ కూడా చాలా బాగున్నాయి.
ఆ లాంగ్లో లారీలు ఇదంతా కూడా కనబడుతున్నాయి. అటు సైడ్ వెళ్ళడానికి వరకు ఇంకేదైనా దారి ఉందా మీకు ఏమైనా తెలిస్తే, ఎటు సైడ్ నుంచి వెళ్తే అటువైపు ఆ ఇళ్ళ దగ్గరికి వెళ్తాం అనేది కమెంట్ చేయండి. అండ్ లోపలికి వెళ్దాం. ప్రొహిబిటెడ్ ఏరియా లోపలిది ఇదంతా. పిల్లలు సైకిల్ మీద ఖాళీ వస్తున్నారు. నైట్ టైం రావాలంటే ఎంతైనా భయంకరంగానే ఉన్నట్టుగా కనబడుతుంది ఈ సిచ్యువేషన్ అంతా. షారోన్ భయం అవుతుందా? నా భార్య భయపడదు, నేనే ఊరికనే భయపడుతుంటా. ఒకసారి ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ఎటు అటు తారామాతిపేట అటు సైడు ఆర్ఎఫ్సి సైడ్ పోవాలి, ఫంక్షన్ ఉంటే. మేము పిర్జాది కూడా లోపల నుంచి పోయినాము. ఓఆర్ఆర్ కింద సర్వీస్ రోడ్ ఉంటుంది కదా, మొత్తం చీకటే. నాకైతే గుండెల్లో రైలు పరిగెట్టినాయి. నా భార్య అయితే నిమ్మలంగా కూర్చుంది. ఆ ఫంక్షన్ పోయినాక మా చుట్టాలందరూ కూడా ఈ రూట్లో రావద్దు, ఎందుకు వచ్చిర్రు అని అన్నారు. ఇదిగోండి ఈ లేక్, ఇదంతా చెరువు కట్ట. ఈ చెరువు కట్ట దగ్గరనే వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. సూపర్, మనం క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇది భారీ ఎక్విప్మెంట్ ఇది ఉన్నది. ఇదంతా కూడా ఈ చెరువు కట్ట మీద ఈ మొక్కలను ఇదంతా కూడా తీసేస్తుంది. అబ్బాబ్బాబ్బా, చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది లేక్ ఇక్కడ నుంచి. అటు సైడ్ ఏదో డబుల్ బెడ్రూమ్లు ఇల్లులు ఉన్నట్టున్నాయి అవన్నీ. వావ్, అమేజింగ్. ఇదిగోండి, చాలా ఇష్టంతో ఇంత దూరం నేను వచ్చిన. ఎందుకంటే కంటెంట్ అనేది షూట్ చేయడం నాకు ఇష్టం కాబట్టి. ఏం బర్డ్స్ వీళ్ళనే అడగాలి. ఇది చెరువుల దగ్గర చాలా ఉంటాయి సార్ అన్నవి. నీకు కూడా తెలియదా? అంటే నాకు కూడా తెలియదు అనుకో. ఇటు నుంచి వెళ్తే ఎటు బయటికి వెళ్తామో ఏమో మరి, అడగాలి అసలు. ఇదిగోండి వర్క్. అది ఒకసారి ఈసారి స్క్రీన్ బ్లర్ అయినట్టు. ఇదిగోండి చెర్లపల్లి లేక్ రీడెవలప్మెంట్. సూపర్. ఈ బ్రోస్ ఎవరో బండి ఆగినారు, మనం ఆగినాం అని అనుకోని ఏటో అటు వెళ్తే ఏమొస్తుంది అడగాలి. ఇటు అన్నా ఒక్క నిమిషం ఆపు. ఆ బ్రోస్ వెళ్ళిరు, మనం కూడా వెళ్తున్నాం. వావ్, ఈ బర్డ్స్ని ఏమంటారో కొంచెం కమెంట్ చేయండి. నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇంత భారీ ఎత్తున వర్క్స్ జరుగుతున్నాయి అని. ఈరోజే భూమి పూజ చేసినారు, గట్టిగానే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అరే ఇది చూడండి ఇటాచి. ఇటు నుంచి ఒకసారి లేక్ చూడండి. వా, సూపర్. ఇటు నుంచి పోతే ఏం ఎగ్జిట్ అవుతుందో చూడాలి. అటు సైడ్ ఉన్నట్టుంది, అటు వెళ్ళిపోదాం మనం, ఏం కాదు. ఇదంతా కూడా వర్క్ జరుగుతూనే ఉంది. లోపల రోడ్ రోలర్ ఇవన్నీ కూడా ఉన్నాయి, లారీలు కూడా ఉన్నాయి. కొంచెం మనం బండి పోనీకి అరే అమ్మ పంక్చర్ అయ్యేటట్టే అనిపిస్తుంది ఈ దారి. సరే ఒకసారి ఇక్కడ నుంచి మొత్తం క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం. అదంతా కూడా చెరువు కట్టనే. అంతా జనాలు ట్రావెల్ చేస్తున్నారు. ఇది ఇటు నుంచి ఇటు 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 ఇదంతా. ఇది మన హైదరాబాద్లో ఉన్న చెర్లపల్లి లేక్ రీడెవలప్మెంట్ సంబంధించిన ప్రోగ్రెస్. ఒకసారి మ్యాప్ ఇచ్చారు. ఈ రకంగా అయితే ఈ చెర్లపల్లి లేకు రీడెవలప్మెంట్ జరుగుతుంది. అండ్ మ్యాప్లో చెర్లపల్లి లేక్ అని పేరు వస్తుంది, నాగారం లేక్ అని కూడా వస్తుంది దీనికి మ్యాప్లో పేరు. అయితే దీని బడ్జెట్ ఏంటిది, ఎంత అనేది నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్గా నేను తెలుసుకొని ఇంకొక వీడియో ఖచ్చితంగా చేస్తా. మీకేమైనా దీని బడ్జెట్ అండ్ ఎవరి ఆధ్వర్యంలో ఈ వర్క్ జరుగుతుంది అనేది మీకు తెలిస్తే, హైడ్రాతో సంబంధం లేకుండా జరుగుతుందా, ఇంకా మీకు పూర్తి డీటెయిల్ తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి. జస్ట్ అట్లా న్యూస్ చూసి నేను ఇక్కడ దాకా అయితే రావడం జరిగింది. మీరు ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సీ యూ, టాటా, బాయ్ బాయ్. వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అరే మీకు ఫోన్లో డేట్ టైం చూపిస్తా. అదే ఫోన్ ఇచ్చారు నాది ఒకసారి. ఇలా మ్యాప్ పెట్టిన 4:50
30 June 30th. ఓకేనా, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్ బాయ్.